విదేశాల్లో గోడౌన్లు, సొంత షిప్పులు, కాకినాడ కేంద్రంగా బియ్యం మాఫియా. రూపాయి బియ్యానికి ప్రభుత్వం 30 రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ ద్వారంపూడి బ్యాచ్ ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్లు నొక్కేస్తున్నారు. వేల టన్నుల బియ్యం పట్టుబడింది నిన్న మంత్రి సమక్షంలో. వైకాపా ప్రభుత్వంలో ఇప్పటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి తండ్రి భాస్కర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సోదరుడు వీరభద్రారెడ్డి, రాష్ట్ర మిల్లర్ల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా, షిప్పింగ్ సంస్థ సంఘం అధ్యక్షుడిగా కొందరు మిల్లర్లను, ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకుని వ్యవహారం సాగించారు. యాంకరేజీ పోర్టుతో పాటు పలు గోదాముల్లో 12,915 టన్నుల బియ్యం సీజ్ చేయడం, ఈ సంస్థలు అనుచరులవే కావడం అన్ని వేళ్లు ద్వారంపూడి వైపే చూపిస్తున్నాయి. రేషన్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నెలకు 212 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే ఇందులో సగం మాఫియా పక్కదారి పట్టిస్తోంది. అర్హత లేని వారికి కార్డులు ఉండటం, వారికి ఈ బియ్యం తినే అవసరం లేకపోవడం మాఫియాకు కలిసొస్తుంది. ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకుని సరుకు ప్రక్కన పెడుతున్నారు. ఊరూరా దళారులు సేకరించిన ఈ నిల్వలన్నీ ఒక చోటకు చేరవేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసు, రవాణా, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, వాణిజ్య పనుల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోర్టు, ఇలా అన్ని శాఖల అధికారులు అక్రమాల్లో సహకరించారు. పోర్టు ఆధీనంలోని గోదాముల్లోనూ చౌక బియ్యం గుర్తించడం, పోర్టు అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరించడం పై చర్చ నడుస్తోంది. పోర్టులకు వెళ్లే సరుకుల తనిఖీకి చెక్ పోస్టు వ్యవస్థ లేకపోవడం, అక్కడి పర్యవేక్షక యంత్రాంగం దాసోహం అవ్వడం అక్రమాలకు ఊతమిచ్చింది. కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అడ్డదారిన సేకరిస్తున్న పేదల బియ్యాన్ని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు పంపిస్తున్నారు. పోర్టుల్లో బియ్యం లోడింగ్, అన్లోడింగ్ బీహార్, ఒడిశా కూలీలను వినియోగిస్తున్నారు. గతంలో కాకినాడలోని యాంకరేజీ పోర్టు ద్వారానే బియ్యం ఎగుమతులు ఉండేవి. ఇప్పుడు ప్రైవేటు పోర్టు ద్వారా ఎగుమతులు సామర్థ్యం పెంచి అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 400 రైస్ మిల్లులు ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు ఇక్కడ ఉండటం, పౌర సరఫరాల వ్యవస్థ ఒక కుటుంబం చేతిలో ఉండటం కలిసొచ్చే ఒక అంశం. 5 ఏళ్లు వేల కోట్ల అక్రమార్జనకు ఇదే ఊతమిచ్చింది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన అక్రమ సేకరణ ఆగలేదు. ఎక్కడికక్కడ భారీ నిల్వలు ఉంచారు. నౌకలుగా చేసి తరలించే ప్రక్రియ కొనసాగించారు. మాఫియా లీలలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి.